హాయ్ చంద్రమౌళి గారు, హాయ్ రన్నింగ్ అమ్మ, ఎలా ఉన్నారు? చెప్పండి, 1 year బ్యాక్ మీరు ఏ కంప్లైంట్స్ తో వచ్చారు? మా మిస్సెస్ కు హార్ట్ బీట్ ఎక్కువ అయిందని నర్సింగ్ లో చూపిస్తే ఇక్కడ పంపించారు, రిఫర్ చేశారు. ఓకే, ఇక్కడ వచ్చిన తర్వాత టెస్ట్ చేసేసి డాక్టర్ గారు ఈపీఎస్ టెస్ట్ ప్రిఫర్ Okay. చేయాలి. ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ అయింది. నాకు 1 year అయిపోయింది. ఇప్పుడు ఎలా ఉంది మీకు? ఇప్పుడు ఓకే ఉంది, కానీ అప్పుడప్పుడు టెస్టింగ్ గురించి వస్తున్నాం. ఓకే, వెరీ గుడ్. సో 1 year బ్యాక్ రాణి గారు మా మెడికవర్ హాస్పిటల్స్ చందానగర్ కి వచ్చారండి. సో వాళ్ళు ఈసీజీలో హార్ట్ రేట్ అనేది 180-200 చూపిస్తోంది. దానికి పారాక్సిస్మల్ సూప్రావెంట్రిక్యులర్ టెకికార్డియా అంటారు. దానికి మేము ఇచ్చిన ఆప్షన్స్ 2: ఒకటి లైఫ్ లాంగ్ మెడికేషన్స్, 2 ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీ ప్లస్ రేడియో ఫ్రీక్వెన్సీ అప్లేషన్. అంటే ఎక్కడి నుంచి అయితే హార్ట్ రేట్ అంత ఎక్కువ వస్తుందో ఆ పాయింట్ ని గుర్తించి ఈపీఎస్ స్టడీ ద్వారా అప్లేషన్, ఆ పాయింట్ ని అప్లైట్ చేస్తాం, అంటే బర్న్ చేస్తాం. తర్వాత ఇంకా ఆ టాబ్లెట్స్, లైఫ్ లాంగ్ టాబ్లెట్స్ ఆడాల్సిన అవసరం రాకుండా చేసే పరీక్ష ఈపీఎస్ ప్లస్ ఆర్ఎఫ్ఏ. సో అది చేసాము May 2, 2024. అంటే 1 year ఉంది, ఎగ్జాక్ట్ గా మోర్ దెన్ 1 year అయింది. ఇప్పుడు ఏ టాబ్లెట్ వాడట్లేదు మేడం, అండ్ షీఈ్ ఆల్ సేఫ్, నో కంప్లైంట్స్, నథింగ్. అది ఇనిషియేటివ్ తీసుకొని మీరు మమ్మల్ని ట్రస్ట్ చేసి, మా మెడికవర్ హాస్పిటల్ ట్రస్ట్ చేసి మీరు చేయించుకున్నారు. మిమ్మల్ని ఫాలో అయ్యి ఆల్మోస్ట్ 10 people చేయించుకోవడం జరిగిందండి ఈ సంవత్సరం. థ్యాంక్ యూ వెరీ మచ్.